దమ్ము శ్రీజ గురించి అయితే గట్టిగా మాట్లాడుకోవాలి. తను ఎనిమిలేట్ అయిపోయినా గానీ తన కంట్లో నుంచి ఒక్క నీరు బొట్టు కూడా రాలేదు. సూపర్ పవర్, సూపర్ లేడీ, ఆడపులి అనిపించింది. ఓకేనా. ఇంకా లిటరలీ చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఓవర్ చేశారు. ఓకేనా. వాళ్ళు ఎవరెవరంటే రమ్య, చిట్టి పికెల్స్. నేను చెప్తున్నాను, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను. తను స్టోరీ అయితే బాగుంది. ఓకేనా. తన ఫాదర్ చనిపోయాడు, ఆ తర్వాత తనకు వచ్చిన స్ట్రగుల్స్, బయట విషయాలు మనకు అనవసరం. వాళ్ళ అలేఖ్య చిట్టి పికల్స్ మీద కొన్ని రూమర్స్ వచ్చి వాళ్ళ అక్క కొంచెం కొంచెం ఇదయింది. అదంతా ఓకేనా. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తా. డెమాన్ పవన్ విషయంలో లిటరలీ టార్గెట్ చేసినట్టే అనిపించింది. గేమ్ ఆడేటప్పుడు కూడా డెమాన్ పవన్ కి సెల్ఫిష్ ఇచ్చారు. ఆ తర్వాత గేమ్ ఆడేటప్పుడు కూడా డెమాన్ పవన్ నాకు ఇంకా ఏమీ ఇవ్వలేదండి అంటే, టాయ్స్ ఇచ్చే దాంట్లో ఇస్తాలే, వెయిట్ చేయండి, ఇస్తా లేకపోతే లేదు, ఇది నా ఇష్టం అంటారు. ఓవర్ గా చెప్పిన సమాధానం అయితే నాకైతే లిటరలీ అసలు నచ్చలేదు. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు కూడా శ్రీజ విషయంలో టూ వరస్ట్. తను నార్మల్ గా నేమ్ అడిగింది, దానికి అంత బిల్డప్ చేయాల్సిన అవసరమే లేదు. తెలుస్తుందిలే, తెలుసుకుంటావులే అనడం కూడా ఓవర్. ఆ తర్వాత తను ఎలిమినేట్ పోయేటప్పుడు కూడా ఓకేనా, ఆ బెలూన్ పగలు కొట్టేటప్పుడు తను ఏం చెప్పింది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. తను ఎక్కడ ఓవర్ గా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫస్ట్ వీక్స్ లో ఇన్వాల్వ్ అయింది, ఆ తర్వాత తను చేంజ్ చేసుకొని వచ్చింది. మీరు గేమ్ చూసి వచ్చి ఉంటే బాగుండేది, ఒక వైల్డ్ కార్డ్ గా అనిపించింది. ఆ తర్వాత సాయి శ్రీనివాస్, ఇతను స్టేజ్ మీద లిటరలీ చెప్తున్నాను, నాగార్జున గారు లోపల ఉన్న వాళ్ళు చాలా బాగా ఆడతారు, వాళ్ళు చాలా బాగా ఆడతారు, ఇన్నోసెంట్ అంటే నేను వాళ్ళని మించి బాగా ఆడతాను సార్, నేను ఇంకా ఎక్కువ ఇన్నోసెంట్, నన్ను ఇంకా మీరు చూడలేరు, వాళ్ళు ఇంకా అగ్రెసివ్, నేను ఇంకా ఓవర్ అగ్రెసివ్ అంటాం. అయితే ఒక పెద్ద సెలబ్రిటీ నాగార్జున ముందు ఇంత ఓవర్ గా మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత పాపం కొంతమందిని చూస్తే ఇన్నోసెంట్ అనిపించింది. అయ్యా ఆయేషా గారు ఏమైతే చలాకీగా ఉన్నారు, సూపర్ గా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ గా ఉన్నారు. బట్ ఇదే కొంచెం స్వీట్, కొంచెం ఓవర్ అయితే ఓవర్ స్వీట్ అవుతుంది కదా. ఈమె కూడా ఓవర్ చేస్తే ఇంకొంచెం ఓవర్ అయిపోతుంది, ఎలిమినేట్ కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఓవర్ గా అతి చేస్తే. ఓకేనా. ఆ తర్వాత ఈమె 66 days వేరే బిగ్ బాస్ దగ్గర ఉంది, అక్కడ కూడా బాగా ఆడింది. బట్ ఈమెకు ఒక లవ్ బ్రేకప్ అయ్యాక అక్కడ ఎలిమినేట్ అయిపోయిందంట. వాళ్ళ లవ్ బ్రేకప్ వల్ల ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎలా ఆడుతుంది అని. ఆ తర్వాత గుప్తా గారయ్య, ఇతనికి తెలుగు అర్థం కావట్లేదు, ఫస్ట్ పాయింట్. ఓకేనా. నాగార్జున గారు చెప్పేది కూడా అర్థం కావట్లేదు, నాగార్జున గారు కూడా అదే అంటున్నారు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, చూద్దాం అని. ఆ తర్వాత నిఖిల్ నేయర్ టూ ఇన్నోసెంట్ గా ఉన్నాడు, ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు. ఓకేనా. మీకు అనిపించిందా లేదా కొంతమంది పవర్ గా సమాధానాలు చెప్పారని? రమ్య గారు అండ్ దువ్వాడ మాధురి గారు, సాయి శ్రీనివాస్, వీళ్ళైతే నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అనుకున్నా. ఫర్దర్ వీక్స్ లో వాళ్ళు గేమ్ బాగా ఆడితే బాగా ఆడారని కూడా చెప్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బేబీ తెలుగు.